ఆ ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. అదే బాబు, నిచ్చినెక్కిన కొద్దీ పెరిగేది భయము, బాధ. అందుకే మనిషి ఎప్పుడూ నేల మీద ఉండాలి, మనసు ఎప్పుడూ ఆకాశంలో ఉండాలి. ఇక్కడ కూర్చుని వేదాంతం చెప్పిన తేలికే. ఆ ఇంట్లో నేను నా భార్య బిడ్డలు ఉండలేం. అదేం బాబు? ఎటు చూస్తే ఎదుగుబోతున్న మనుషులు, కొడుకు తినేసిన వాళ్ళ చూపులు. నా గుట్టు బయటపడిందో నేను నా వాళ్ళు సర్వనాశనం అయిపోతాం. అదే నీ భయం. ఆ నాయలు నాకు చూపించు బాబు, దరివేస్తాను. వాళ్ళు ఉండేది ఆ ఇంట్లోనే. అయితే నేను ఆ ఇంట్లోకి వస్తాను. ఎలా? ఓహో, నీకు మిలిటరీ మావయ్య ఉన్నాడు. మిలిటరీ మావయ్య ఉన్నాడు. Captain Gurrazu calling! Attention! ఎక్కడ ప్రసాద్? కిధర్ హై మేరే మేనలుడు? Where is my son? వస్తాను మావయ్య. Come on! నేను 1 గంటలో ఇంటికి వస్తానని చెప్పాను. అప్పుడే నేను వచ్చి 2 నిమిషాలు 3 సెకండ్లు అయింది. అంతవరకు ఏం చేస్తున్నావు? మీరు వస్తారని అన్ని ఏర్పాటు చేస్తాను మావయ్య. మావయ్య ఏమిటా మాటలు? నాకు పెళ్ళం పెట్టి ఉన్నాడు. వాడు మీ మాట్లాడితే ఏమనుకుంటారు? నా మగుడు ఒక పూలని వాడి మొహానే చెప్పే పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అని అనుకుంటా. రాణి, దిస్ ఇస్ మై అంకుల్. రాణి? యువతి రాణి. ఎవడు దీనికి రాదు అంటే ఎవడు దీనికి మొగుడు? ఏడు మాయ మాట. సిగ్గుపడుతున్నావు అంటే అది నీ పిల్లమై ఉండాలి. బ్లడీ కూస్. నేను చూసినప్పుడు పొంగు నీరు గుత్తలాగా, పొట్టి జడతో పిట్టలాగా ఉండేది. ఇప్పుడు సింగపూర్ గుర్రంలాగా తయారైందే. అబ్బా, అది నా పెళ్ళం కదా మావయ్య. ఏం చెప్తాం? నేను వారి సెక్రటరీని. సెక్రటరీ? సెక్రటరీ మై డియర్ ఫ్రాన్స్. సెక్రటరీ అంటే ఆఫీసులో టైపు, ఇంట్లో పోపు కూడా చేస్తుందా? యూ బ్లడీ ఫోన్. లేకపోతే గుర్రం లాంటి అడుపులో సంవత్సరాలు ఇంట్లో ఎందుకు ఉండవలసి వస్తుంది? మావయ్య, మావయ్య వాళ్ళంతకి స్టాఫ్ మావయ్య. ఇంటి కాపలా. వాడు ఒంటినే కాపలా కాసుకోలేని వాడు ఇంటినే కాపలా కాస్తాడు. బైక్ కింద ఎందుకు పనికి వస్తున్నాడు? నువ్వు ఖడ్గపురకులాగా శరీరాన్ని పెంచావు. మావయ్య అదిగో అదిగో జయ. జయ, నేను చెప్పాను మావయ్యని. ఆయన నమస్కారం బాబాయ్ గారు. ఎప్పుడు వచ్చారు? మేరీ బేటీ, మై చైల్డ్ జయ. వెరీ గుడ్, వెరీ గుడ్. వియత్నాం నుంచి 2 వారాల కింద వచ్చానమ్మా. కాకినాడ పోతాం 4 రోజుల కింద దిగాను. జయ, ఈ గుర్రం తిరుగుతున్న ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావమ్మా? మా ప్రాసకాలతో చెప్పబోయావా? మావయ్య ఏంటి మావయ్య? ఆవిడ ముందు చాలా మాట్లాడతారు. కట్టాయి, పంపు కట్టాయి. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడటం నాకు అలవాట్లేదురా. ఏం జమ్ జమ్, మా జైలు చూసావా? ఆ చీరకట్టు ఆ మహానుభుడితో లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. చేతులు లేని జాకెట్టు, జారిపోతున్న చీరకట్టు, కత్తిరించిన కనురెప్పలు, కిర్రికిరమనే కాళ్ళు చెప్పులే. వెరీ బ్యాడ్ టెస్ట్, బ్యాడ్ టెస్ట్. లక్షణంగా ఎలా ఉండాలో మా జైలుకి తెచ్చుకో. యూ షట్ అప్. ఏదో మా బాస్ మావయ్యను ఊరుకుంటే మాటలు మీరిపోతున్నావు. వెళ్ళి మంచి మలై తాగొస్తా. నాకు కలపడం రాదు. వచ్చినా చేయాల్సిన పని లేదు. చెయ్యాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల పాటు నేను ఇక్కడే ఉంటున్నాను. నాకు అవసరమైన పనులు నేను నువ్వే చేయాలి. మావయ్య మీరు రండి. రాణి నువ్వు వెళ్ళి. నేను వెళ్ళను. ప్లీజ్. నన్ను ఎదురకుండా అట్టి పెట్టుకుని అర్థం సెక్రటరీ బతిపోతున్నావా? నో జయ, ఇంకొక క్షణం కూడా మనం ఇంట్లో ఉంటాను వీలేదు. కమన్ పదరామా. మావయ్య, మావయ్య. రాణి, మావయ్య జైలు తీసుకెళ్ళిపోతాడు. త్వరగా వెళ్ళు. ఆగండి, వంట చేస్తాను. అలా రా దానికి. బాబాయ్ గారు, పిల్లలు, ఇది గౌరీ, వీడు రవి. ప్యారే బచ్చే. వెరీ గుడ్, వెరీ గుడ్. నేనెవరో తెలుసా? కొరియా తాతయ్యని. మీ నాన్నకి మొగుణ్ణి, మీ అమ్మకి నాన్నని. ఐఎమ్ సారీ డార్లింగ్. చచ్చా, ఏమిటి న్యూసెన్స్? ఆ ఓల్డ్ హెగన్ భరించలేను. చూడు డార్లింగ్, మనం వెధవలం.
వెధవ పని చేస్తూ బతుకుతున్నాం. ఆ మామయ్య మాత్రం ఏమనుకు. నా పెళ్ళైన కొత్తల్లో నేనేదో అన్నానని నా కాలు విరక్కొట్టి స్వయంగా ఆసుపత్రి తీసుకొని మనసులో పడేశాడు. ఆ ప్రసాద్ గారిని జై చెప్పింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ మిలిటరీ మావయ్య గాడి రోగం కుదిరే మార్గాన్ని. అంటే ఏమీ లేదు. చూడమ్మా, నువ్వు తొందరపడి ఏదైనా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నువ్వు వెళ్ళు. వెల్కమ్ సార్, వెల్కమ్. పలహారం రెడీ సార్, దయచేయండి. పలహారాలని తయారు చేసావా? సర్ప్రైజ్ సర్ప్రైజ్. చెయ్యక తప్పుతుందా సార్? మీరు మా బాస్కే బాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. పిల్లలు పలహారాలు. Sit down. డిసిప్లైన్ డిసిప్లైన్, అంతా డిసిప్లైన్ గా జరగాలి. సెక్రటరీ, Yes, sir. బాడీ గార్డ్, Yes, sir. మీరు కూడా కూర్చోండి. అబ్బే, మేము తర్వాత తింటాం సార్. No, ముందు సోల్జర్స్ తర్వాత ఆఫీసర్స్. కమాన్ సిట్ డౌన్. ఏమిటో అనుకున్నా కానీ మిలిటరీ ఆఫీసర్ ఆగండి, మీ తర్వాత తిందురు గాని. హాల్ట్, చెప్పినట్టు చేయండి. కూర్చోబోయారు, కాల్చి పారేస్తారు. సార్, తినండి. పచ్చల రంగు బాగా ఉంది, రుచి ఇంకా బాగా ఉంటుంది. తిన తిన. బడిగా ఇలాంటి పచ్చడి నీ బాడీకి చాలా బాగుంటుంది. తిన. ఏదో చూస్తా, ఇదిగో పచ్చడి తినండి. తిను. ఏమే చెంచం, కారం ఎక్కువైందా? ఉప్పు కూడా ఎక్కువై ఉంటుంది. తిను, ఆరోగ్యానికి మంచిదే. అప్పుడే కాదు చిట్టుదండ్రులు, ఏం చిట్టుదల్లి, అప్పుడే కాదు. నువ్వు కష్టపడి తయారు చేసిన పదార్థంతో నీతో తినిపించిన తర్వాత అప్పుడు పుణ్యంతో నాకు ఇస్తాను. మంచిది తినండి. మీ పెద్ద పెట్ట తినలేదు.